హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీచర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 1920కి పైగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో పూర్తి డీటెయిల్స్ చూద్దాం, ఎండ్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నవోదయ విద్యాలయ సమితి టీచర్ రిక్రూట్మెంట్ 2026 invites online applications from eligible candidates for recruitment of various teachers in various subjects. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 14th May 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవబోతుంది. 12th June 2026కి ఎండ్ అవబోతుంది. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి నోటిఫై చేస్తామనేసి ఇక్కడ రాస్తున్నారు. మరి పోస్టుల వారీగా ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్సు, కంప్యూటర్ సైన్స్ ఎక్సెట్రా 450+ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, సాంస్క్రిట్ 800+ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. పిఆర్టీ 600+ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ టీచర్ 20+ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ 30+ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ట్ టీచర్ ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి 20+ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇవి మొత్తం మనం కలుపుకుంటే 1920కి పైగా మనకి వ్యాకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఫైనల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ విల్ బీ నోటిఫైడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే పీజీటీకి అప్లై చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ బీఈడి. అంటే పీజీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండి బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పీజీటీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టీజీటీ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండి బీఈడి ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీఆర్టీకి సంబంధించి ఎవరైతే డిఎల్ఈడి కోర్స్ చేశారో అంటే డిప్లొమా ఇన్ మిలిటరీ ఎడ్యుకేషన్ చేశారో మన సైడ్ టీటీసీ అంటాము, అది చేసిన వాళ్ళు ఓకేనా. ఇంటిగ్రేటెడ్ బిఎల్ఈడి ఉంటుంది ఓకేనా, అది చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా. ఇక ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటాయనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. హౌ టు అప్లై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్విఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. రీడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్ అనేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ navodaya.government.in. ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై 12th June 2026 అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఏదైతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ పోస్టర్ అనేది మనకి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంది. సో ఇది రియలా ఫేకా అనేది మనకి 14th May 2026 అయితే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఎందుకంటే దీనికి సంబంధించి నేను ఎన్విఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేశాను. అయితే రిక్రూట్మెంట్ సెక్షన్ ఉందో అక్కడ మాత్రం నాకు ఆ పోస్ట్ అయితే కనిపించలేదు. బట్ ఏదైతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ ఫోటో మాత్రం మనకి వాట్సాప్ గ్రూపుల్లో బాగా ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంది. సో 50-50 ఛాన్సెస్ అండి ఓకేనా. 50% ఫేక్ అయి ఉండొచ్చు, 50% రియల్ అయినా అయి ఉండొచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం ఫేక్ అయ్యి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గానే కదా జరిగింది ఓకేనా, రీసెంట్గానే రిక్రూట్మెంట్ జరిగింది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో అంతలోనే మనకి ఇంకోటి ఇవ్వరు కదా. మేబీ చూద్దాం, 14th May 2026 మనకి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఓకేనా. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.